హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైన సమయం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామమును బట్టి స్తుతి కీర్తనల ద్వారా స్తుతించుకొనుటకును, ఆత్మీయ గీతముల ద్వారా ఘనపరుచుకొనుటకును, ఆరాధన గీతము ద్వారా ఆరాధించుకొనుటకును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఉచితమైన కృపను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులను స్తోత్రాలను తెలియజేసుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమును బట్టి శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి ప్రియమైన సమయంలో ఈనాటి ఆత్మ సిద్ధపాటు కూడుకు యొక్క అంశము లేక వర్తమానము విశ్రాంతి దినమున చేయకూడనివి. విశ్రాంతి దినము అనగా పునరుద్ధాన దినము లేక విశ్రాంతి దినము అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై సమాధిని గెలిచి లేచిన దినము. దానిని పునరుత్థాన దినం అంటారు. అయితే విశ్రాంతి దినం అని ఎందుకు అన్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి స్థానములో ఉన్నప్పుడు సృష్టిని అంతటిని 6 దినములను సృష్టించి 7వ దినమున తను విశ్రాంతి తీసుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి విశ్రాంతి తీసుకున్న దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుని మందిరములో ఉంటాడు. మరి దేవుని మందిరములో దేవుడు ఉంటే మరి దినాన మరి నీవు ఎక్కడ ఉండాలి, నేనెక్కడ ఉండాలి? దేవుని మందిరములోనే ఉండాలి. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు వేచి చూస్తుంటుంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. మరి అటువంటి విశ్రాంతి దినములోనికి నీవు ప్రవేశించకుండా, విశ్రాంతి దినమున దేవుని ఆరాధించకుండా, నీ సొంత పనులతోనూ నీ సొంత తలంపులతోనూ నీ సొంత వ్యాపారములకును వ్యవహారములకు వెళితే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? ప్రియ సహోదరి సహోదరుడా, ఇవి నా మాటలు కాదు కానీ పరిశుద్ధ గ్రంథములో క్లియర్గా క్షుణ్ణముగా ప్రత్యేకముగా వ్రాయబడి ఉన్నాయి. ఎందుకంటే ఆదివారము అనగా విశ్రాంతి దినము ప్రతి ఒక్కరూ ఉండవలసిన దేవుని మందిరములోనే. ఉదాహరణకు ఈ లోకానుసారమైన ఒక నాయకుడు లేకపోతే ఒక ఉపాధ్యాయుడైతే స్కూల్లో ఉంటాడు, నాయకుడైతే ఒక మీటింగ్ స్థలానికి వస్తాడు. మరి వారు ఉండే స్థలములో మనకన్నా ముందు వారున్నప్పుడు మనం ఎక్కడ ఉండాలి? వారి దగ్గర ఉండాలి. మరి ఈరోజు నాయకుడంటే నరాలు తెంపేసుకుంటున్నారు. ఏమండి, ఇంకా చదువుల మాట చెప్పనవసరం లేదు. 24/7 చదువుకోవద్దని నేను చెప్పలేదు, కానీ చదువు మనిషికి చాలా అవసరం. అలాగనని ఆ చదువు మంచి జ్ఞానముతో అభివృద్ధి చెంది ఆ చదువులో నీవు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలంటే దేవుని మందిరము కూడా నీకు అవసరమే. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెబుతున్నాడు, నా మందిరములో విశ్రాంతి దినమున మీరు నాతో గడిపితే ఉన్నతమైన స్థలముల్లో ఆయన నిన్ను నిలుపుతాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథములోని లేఖనాలే. మరి ఈ దినము అనేక మంది వ్యర్థమైన పనుల మీద వెళ్తున్నారు, వ్యర్థమైన వ్యాపారాలు చేస్తున్నారు. ఏమండి, కొన్ని వ్యాపారం ప్రక్కన పెడితే
ఆ కార్యాలకును కలాపాలకును ఏమండి దేవుడు మందిరానికి రమ్మంటే దయ్యం పిలిస్తే వెళ్తూ ఉంటారు. వెళ్ళాలి కదండి, వాళ్ళు మా చుట్టాలు కదండి, వాళ్ళు మా బంధువులు కదండి. మీ చుట్టాలను విడిచిపెట్టమనలేదు, మీ బంధువులను విడిచిపెట్టమనలేదు, మీ కుటుంబాన్ని విడిచిపెట్టమనలేదు యేసయ్య. దేవునికి ఎన్ని గంటలు ఇస్తారండి సమయము? ఆరాధన సమయము విశ్రాంతి దినములో 3 గంటలు. 3 గంటల సమయంలో నీ బంధువులకు దూరం అయిపోతావా? నీ కుటుంబానికి దూరం అయిపోతావా? నీ ఉద్యోగానికి దూరం అయిపోతావా? నీ వ్యాపారానికి దూరం అయిపోతావా? నీ ఉద్యోగం ఊడిపోతుందా? నీ వ్యాపారం పాడైపోతుందా? అవి నా మాటలు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. గనుక ఈ దినము విశ్రాంతి దినములో చేయకూడనివి మనము తెలుసుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనము నుండి 14వ వచనం వరకు చదవండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన, అవును, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయక, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికే లెక్కలేని వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రశస్తమైన వాతావరణంలో ఈనాటి ఆత్మ సిద్ధపాటు కూడిక ద్వారా నీ నామమును బట్టి స్తుతించాము తండ్రి, ఘనపరిచాము నాయన, ఆరాధించాము దేవా. నీవిచ్చిన ఉచితమైన కృపచేత మాత్రమే ఈ సమయంలో దీనదాసుడును కొద్ది నిమిషములు మీ దివ్యమైన దైవవాక్కులను విత్తుటకును వెదజల్లుటకును సంసిద్ధమైండగా మీ సిలువ చేత నన్ను మరుగుపరచండి. కూడి వచ్చిన నీ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోనండి నాయన. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను దయచేసి ఆది నుండి అంతము వరకును మీరే ఉండి నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారా, బైబిల్ గ్రంథములో రాసిన లేఖనాల ప్రకారముగా నీవు జీవిస్తే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదింపబడతావు. అంతే కదండి. పాఠ్యపుస్తకాలలో ఉన్నది ఉన్నట్టుగా చదివి రాస్తే ఏమవుతారు? ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అయిపోతారా? పాస్ అయిపోతారు. అలాగనే బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి లేఖనము ఆధారము చేసుకుని నీవు జీవించగలిగితే నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ దేనిని ఆశించి వస్తున్నారు? దేవుడు ఆశీర్వదిస్తాడని, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని, మీకున్న ప్రతి బలహీనత పోవాలని, నీకున్న ప్రతి విధమైన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవాలని, నీ కుటుంబంలో, నీ గృహంలో, నీ జీవితంలో, నీ అనుదిన, నీ దైనందిన, నీ దినచర్యల్లో నిన్ను అడ్డగిస్తున్న అననుకూలమైన పరిస్థితులు తొలగిపోవాలని దైవ మందిరానికి వస్తున్నారు. మరి దైవ మందిరానికి వస్తున్నారు కనుక మరి దైవ మందిరములో మరి దైవం అనగా దేవుడు చెబుతున్న మాటలు ఎందుకు మీరు వినటం లేదు అని దేవుడు అడుగుతున్నాడు. ఒక విద్యా సంస్థకి ఒక విద్యార్థి వెళ్ళాడంటే ఆ ఉపాధ్యాయుడు చెప్పిన ప్రతి పాఠమును బుర్రకెక్కించుకొని జ్ఞాపకం ఉంచుకొని ఆ పరీక్ష సమయంలో దానిని వ్రాస్తే వాడికి మంచి మార్కులు వస్తాయి, ఉన్నతమైన క్లాస్కి వెళతాడు. అలాగుననే దేవుని యొక్క గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన లేఖనముల ప్రకారం నీవు జీవిస్తే దేవుడిని ఎక్కడ ఉంచాడట? ఉన్నతమైన స్థలంలో ఉంచుతాడట. దేవునికి మహిమ కలుగును గాక.
మరి ఈరోజు మనము ఉన్నతమైన స్థితిలోకి వెళుతూ ఉన్నామా? ఉన్నతమైన స్థితిని పొందుకుంటున్నామా? లేదు. ఒక్కొక్కరుగా చూసుకుంటే 5 10 3 4 సంవత్సరాలు సీనియర్లు ఉన్నారు. బ్రతుకులు మారలా. వాళ్ళకున్న ఏ స్థితిలో దేవుని సన్నిధికి వచ్చారో అదే స్థితి ఉంది. ₹1,00,000 అప్పుతో వస్తే ₹2,00,000 అప్పు అవుతుంది. ఏమండి? చిన్న బలహీనతతో వచ్చారనుకోండి, ఆ బలహీనత పెరిగిపోతుంది. మరి దేవుడు ఘనహీన పరచబడుతున్నాడు మీ వలన. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు కదా, మీ వలన కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. కారణమో నువ్వు బైబిల్ లేఖనానుసారంగా జీవించలేదు, బైబిల్ చెబుతున్నట్టు చేయలేదు. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. ఆ క్రిందకు చూడండి, 59వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కొరుచుకాలి. చాలండి. అసలు నిన్ను రక్షించడానికి, ఆశీర్వదించడానికి నా చేయను కొరసగా ఉందనుకుంటున్నారా? లేదు. నా చెయ్యి బలమైనది అంటాడేసే. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెయ్యి ఎత్తమని మోషేకు చెప్పినప్పుడు ఎర్ర సముద్రమే పాయలైపోయింది. నీ చేతిలో ఉన్న కర్రతో సముద్రాన్ని కొట్టమంటే యోర్దాను అనేది 2గా చీలిపోయింది. ఏమండి? దేవుని హస్తము బలమైనది, దేవుని హస్తము దీవెనకరమైనది, దేవుని హస్తము నిన్ను ఆశీర్వదించే హస్తము. మరి అటువంటి హస్తము క్రిందకు వచ్చిన నీవు ఆశీర్వాదము లేదు, ఉన్నతమైన స్థితి లేదు, స్వస్థత లేదు, అప్పుల నుండి విడుదల లేదు, అనారోగ్యం నుండి విడుదల లేదు. కారణం ఏంటంటే దేవుని మాటను మీరు వినటం లేదు, దేవుని మాట ప్రకారం మీరు జీవించడం లేదు. చాలామందికి వ్యాపారమే, అమ్మో ఆదివారమేనండి మంచి వ్యాపారం ఉంటుంది చెయ్యాలి. చాలామందికి ఉద్యోగమే, అమ్మ ఉద్యోగం వెళ్ళిపోతే ఎలా బ్రతుకుతాం? దేవుడు అన్నాడు కదా ఉన్నతమైన స్థలంలో ఉంచుతానని. అంటే నేను నిరుద్యోగిగా ఉంచేస్తాడు అనుకుంటున్నావా? మరి ఆ క్రిందనే ఉంది కదా, ఉన్నతమైన స్థలంలో ఉంటే నీకు ఉద్యోగం పోతే నువ్వేళ ఉన్నతమైన స్థలంలోకి వెళతావు? నమ్మి చూడు. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. చాలామంది ఈరోజు వ్యాపారమని పరుగులు ఎడుతున్నారు, ఉద్యోగమని పరుగులు ఎడుతున్నారు, ఆ పెళ్ళిళ్ళని పరుగులు ఎడుతున్నారు. ఏమండి? ఉత్సవాలను పరుగెడుతున్నారు, పండుగలను ఆచరిస్తూ పరుగెడుతున్నారు. కానీ దేవుని ఆలయమునకు పరిగెట్టడం మానేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదివారం అంటే ఎంత బలహీనత వస్తుందో మనుషులకి చెప్పలేనంత రోగం. ఆ రోగం ఎంత రోగం అంటే చర్చు ఆ 3 గంటలు అయిపోయినంత వరకే. ఆ 3 గంటలు కాస్త అయిపోయిందనుకో, చర్చు ఆరాధన అయిపోయింది, మళ్ళీ రోగానికి స్వస్థ వస్తుందండి. మళ్ళీ తిరగడం మొదలు పెడుతుంటారు. అది ఎవరికి నష్టం? నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు కనుక, దేవుని ఆశీర్వాదాన్ని ఆశించి వచ్చావు కనుక, నీకున్న అప్పులు తీరిపోవాలి, అనారోగ్యం పోవాలి, నీకున్న సమస్తమైన కట్ల నుండి విడుదల కలగాలని వచ్చావు కనుక మరి దేవుడు చెప్పినట్టు వినాలి. అందుకే ఆయన అంటాడు, నీవు నేను చెప్పినట్టు వినలేదు కనుక రక్షించడానికి నా చేయమో కొరచగా ఉందా? ఆ క్రిందకి వెళ్ళినప్పుడు చదవండి. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అవును, నీవు నేను చెప్పినట్లు వినలేదు కనుక రక్షించడానికి నా చేతులేం కొరచగా లేవు. నీ ప్రార్థన వినడానికి నేను చెవిటివాడిని కాదంటాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఈరోజు విశ్రాంతి దినమును చేయకూడని పనులు చేస్తున్నావు గనుక, విశ్రాంతి దినమున వెళ్ళకూడని ప్రదేశాలకు వెళుతూ ఉన్నావు గనుక, విశ్రాంతి దినమున దేవునికి వ్యతిరేకమైన స్థలాలలోనూ వ్యతిరేకమైన ఆలోచనలతో జీవిస్తున్నావు గనుక పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రక్షింప నేరక ఉండునట్లు నా చేతులు కొరచగా లేవు, విననేరక ఉండు నా చెవులు మందము కాదు. ఎందుకంటే నీ ప్రార్థన నేను వినను, నిన్ను ఆశీర్వదించను. ఎందుకంటే నువ్వు నా సన్నిధికే రానైనప్పుడు నిన్ను నీ నెలకు ఆశీర్వదిస్తాను, నిన్ను నీ నెలకు ఉన్నతమైన స్థలముల్లో పెడతాను.
నీకున్న అప్పులు నేనెలాగ తీర్చేస్తాను, నీకున్న అనారోగ్యం నేనెలాగ స్వస్థపరుస్తానని ప్రభు యేసుక్రీస్తు వారి రాత్రి నీతో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది చిన్న లాజిక్ని మర్చిపోతున్నారు. ఏమండి, ఒక పెళ్ళి అనుకోండి, పెళ్ళి ఎప్పుడు జరుగుతుందండి? తెల్లవారు 6 గంటలకి పెళ్ళి జరిగిపోద్దా? 10 గంటల నుంచి పెళ్ళి ప్రారంభించి వీళ్ళు మాత్రం 7 గంటలకు వెళ్ళి కూర్చుంటారు ఆ పెళ్ళికి. అవును, మాట రాకూడదు, కానీ దేవుని దగ్గర మాట రావచ్చు. మరి దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? ఎవరైనా అడిగితే వెళ్తున్నామండి మందిరానికి, ఆ దేవుడు మా ప్రార్థన, మా ఐదారు దేవుడు మా ప్రార్థన వినడు. ఎందుకు వింటాడు? ఆయన చెప్తున్నాడు కదా, విననేరకు ఇండుట్ల చెవులు మందంగలు. కారణం ఏంటి? మీరు విశ్రాంతి దినం చేయకూడదు చేస్తున్నారు. ఎక్కడ ఉండాలి అక్కడ ఉండట్లేదు, దేనిని వినాలో దానిని వినట్లేదు. ఈ లోకానుసార వ్యక్తులకు ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళు ఒప్పుకోరండి. ఏమండి, వాళ్ళు ఒప్పుకోరండి. చాలా ప్రమాదకర మనుషులండి. అంటే దేవుని కన్నా ప్రమాదకరమైన వాళ్ళు. ఒకసారి తెగించి చూడు, దేవుడిని ఎలాగ ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒక అడుగేస్తే దేవుడు నిన్ను 99 అడుగులు వేస్తాడు. ముందు ఎవరు వేయాలి? నీవెయ్యాలి. ముందు ఎవరి మనసు మారాలి? నీ మనసు మారాలి. ముందు ఎవరు వాక్యం ద్వారా నడవాలి? నువ్వు నా వాక్యం ద్వారా నడవాలి. అప్పుడు యేసయ్య నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా చూసినప్పుడు మరలా ఆ యొక్క 58వ అధ్యాయంలో 13వ వచనం చదువుతున్నాను. నెంబర్ 1, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండుని ఎడల విశ్రాంతి దినం మనోహరమైనదిగా, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదని అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయక వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకు ఉండిని ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలము నేను నెక్కించెదను. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు ఏం చెబుతున్నాడు? ఆదివారం అనేటప్పుడు అది వ్యాపారమైన మూసే. 3 గంటలే కదా, 3 గంటలు 3 కోట్లు సంపాదించేస్తారా? ఏమండి, నిన్నటి వరకు వ్యాపారం బేరం ఉండదు. ఆదివారం కూడా బేరం ఉందోలే నాకు తెలీదు, కానీ ఆదివారం మాత్రం చాలా బేరం ఉంటుందండి. వ్యాపారాలు అంటే ఒక బిజినెస్ అంటే వస్తువులు క్రయ విక్రయాలే కాదు, కానీ వ్యాపారం అనగా అనవసరమైన వ్యాపారాలు అనగా అనవసరం వ్యక్తులతో సాంగత్యాలు కలుపుకుంటూ వారు చెప్పిన మాట వింటూ వారిని ఫాలో అవ్వడం అదొక వ్యాపారమే. రెండవది చూసినప్పుడు దేవునికి ప్రియమైనవారా, విశ్రాంతి దినం ఎలాగ ఆచరించాలట? ఘనముగా ఆచరించాలి. అంటే వచ్చిన ఆదివారం కూడా ఎలాగొస్తారు? నీరసంగా, బద్ధకంగా, సోమరితనంగా, ఎల్లాలా వద్దా, ఉండాలా వద్దా, వినకూడదా, ఎంత ఘనహీనతగా వస్తారో దేవుని సన్నిధికి. సంతోషంగా వస్తారా? పరిగెలాడతారా? ప్రభు యేసుక్రీస్తు ఏమన్నారు? పరుగెడి పరుగెడి రారండి సర్వజనమా కదలండి, మ్రోగుచునవి అలయ గంటలు, మ్రోగుచునవి అలయ గంటలు నవ్య జీవన సన్నిధిలో, నవ్య జీవన సన్నిధిలో పరుగెడి పరుగెడి రారండి. హల్లెలూయా. ఎందుకు పరిగెట్టి పరిగెట్టి రమ్మన్నాడు యేసయ్య? ప్రయాసపడి భారము మోయువారలు ప్రభువు చెంతకే పరుగెడి రండి. హల్లెలూయా. ప్రయాసపడుతున్న భారము కలిగిన జన ఎద్దకు రండి, మీ భారాలన్నీ తేలిక చేస్తాను అన్నాడు. కానీ నా ఎద్దకు వచ్చండి, నా కాలు పట్టండి, ఏమండి శిరస్సును సిరిపాద వరకు నన్ను తాకండి అన్నాడు యేసు ప్రభు. పరిగెడి పరిగెడి రారండి సర్వజనమా కదలండి, ప్రయాసపడి భారం మోసిన జనులారా నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటే ఒకరు రారే. ఎలా వస్తారు? ఘనహీనంగా వస్తారట. ఘనమైనదిగా ఎంచాలట విశ్రాంతి దినము. ఒక పండగ దినముగా ఉండాలి ఆదివారం అంటే. ఆదివారం అంటే ఎలాగ ఉండాలి?
పండగ పండగను ఆచరించినట్టు ఉండాలి. ఆదివారం వస్తే ఎంత ఉత్సాహంగా ఉండాలో తెలుసా, ఎంత సంతోషంగా ఉండాలో తెలుసా? బద్ధకమండి, ఘనహీనత. దేవుడేమో ఘనమైనదిగా ఆచరించండి ఆయన చెప్తే నువ్వు ఘనహీనముగా ఆచరిస్తున్నావు కనుక మరి నీవెలా ఉన్నతమైన స్థలముల్లోనికి వెళతావు? వెళ్ళవు. దేవుడు చెప్పిన మాట ఒకటి నీ జీవితంలో లేదు. ఘనంగా ఆచరించని విశ్రాంతి దినమైతే ఘనహీనంగా ఆచరిస్తున్నావు. దేవునికి ప్రియమైన మరి మనోహరమైన దినంగా ఎంచుకున్నట్టంటే విచారంగా ఉంటారు. మనోహరమైన దినం అంటే ఆనందంగా ఉండే దినము, సమాధానం కలిగి ఉండే దినము. మరి దేవుని సంధికి అసమాధానంగా వస్తారు. ఏమండి, కూర్చుంటారు, పక్కోళ్ళతో ఊసులేసుకుంటారు. ఉండమ్మ ఆడు వస్తాడు, ఎవడాడు అప్పులోడు. ఈ ఊసులు చర్చిల్లోనికి వచ్చి అది మనోహరము కాదు. నువ్వు సమాధానంతో రావట్లేదు దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి వచ్చే సమాధానంతో నువ్వు ఆచరించిన ఎడల నీ అప్పులన్నీ తీరిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడు, ఒక దినము ఒక స్త్రీ పేక మీద కత్తిలాంటి అప్పుతో వచ్చింది దేవుని సన్నిధికి. ఏమండి, చాలా అప్పులోడు వస్తాడు. 10 గంటలకో 11 గంటలకో ఆ ఫైనాన్స్ వాడు. ఈవిడేం చేసింది, సరే ఏదేమైనా దేవుని మందిరానికి వెళ్ళిపోతాను, కాసేపు అక్కడ కూర్చుంటే అప్పులోని తప్పించుకోవచ్చు అనుకుంది. అంటే అప్పులోని తప్పించుకోవడానికి దేవుని మందిరికి వచ్చింది, కానీ అప్పు తీర్చబడడానికి దేవుని మందిరికి రాలేదు ఆవిడ. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గుర్తించండి, అప్పులోని తప్పించుకోవడానికి వచ్చింది. నా దేవుని మందిరికి వెళ్తాను, నా దేవుని మందిరంలో గడుపుతాను, నా దేవుని అడుగుతాను, ప్రభువా ఆ పీక మీద కత్తి లాంటి అప్పును తీర్చాలి ప్రభువా, మరి తీర్చకపోతే నేను నిన్నెలాగా స్తుతిస్తాను అని ప్రార్థిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ఏమండి, స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, ఏమని కీర్తింతు దేవా, వెనోళ్ళ పొగడినా తీరదు నీరునం, వెనోళ్ళ పొగడినా తీరదు నీరునం, స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు. మన్ను నిన్ను స్తుతిస్తున్నా, సత్యము వివరిస్తున్నా, మన్ను నిన్ను స్తుతిస్తున్నా, సత్యము వివరిస్తున్నా, పాతాళమందు నీకు కృతజ్ఞత కలుగునా, పాతాళమందు నీకు కృతజ్ఞత కలుగునా, సజీవులమై నీ సన్నిధిలో నిన్ను స్తుతించుటే మహాభాగ్యము, సజీవులమై నీ సన్నిధిలో నిన్ను స్తుతించుటే మహాభాగ్యము. హల్లెలూయా అని ప్రార్థన చేస్తారు ఎవరైనా? ప్రభువా నీ సన్నిధికి వచ్చాను, మన్ను నిన్ను స్తుతించదు కదా, అప్పు వల్ల నా ప్రాణం పోతే నీకేం లాభమయ్యా, పాతాళంలో నీకు ఘనత రాదు కదా, పరలోక రాజ్యంలో నేను వస్తే నీకు ఘనత కలుగుతుంది కనుక ఈ యొక్క నేను మట్టిలోకి వెళ్లకుండా, నేను మరణం అవ్వకుండా ఆ అప్పులు తీర్చు, ఆ అనారోగ్యం తొలగించు ప్రార్థిస్తే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి కమిట్మెంట్ ఎవరికి ఉంది? లేదండి. మనుషుడు మహిమాన్వితుడు తయారు చేసిన మనుషుడికి భయపడుతున్నావు కానీ మహిమాన్వితుడు నా యేసయ్యకు నువ్వు భయపడట్లా. అడుగు దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా మన్ను నిన్ను స్తుతిస్తుందా? అవును. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడు, నా 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన దేవుడిని అడిగాను, మన్ను నిన్ను స్తుతిస్తాదా ప్రభువా? సత్యమును వివరిస్తాదా నాయనా? పాతాళమందు నీకు ఘనత లేదు కదా, పరలోకంలోకి వస్తే నీకు ఘనత అన్నాను. దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి ప్రార్థన ఎప్పుడైనా చేస్తున్నారా మీరు? అవును. అడగండి దేవుణ్ణి, ఈ ఉపద్రవం తప్పించు నా మీద నుండి నాయనా, ఈ కష్టాన్ని తొలగించు ప్రభా నా మీద నుండి. నేను మట్టిలోకి వెళితే నీకేం ఘనత వస్తుంది, బ్రతుకుంటే నీ సాక్షిగా నిలబడతానని ప్రార్థిస్తున్నావా? కన్నీరు కార్చి ప్రియ సహోదరి సహోదరుడా,
అది చదువైనా, ఉద్యోగమైనా, వివాహమైనా, ప్రమోషన్ అయినా, పెళ్ళైనా, ఇల్లు కట్టుటైనను, అప్పు తీరుటైనను, అనారోగ్యమునకు స్వస్థత వచ్చుటైనను దేవుని సన్నిధిలో అటువంటి కమిట్మెంట్ కలిగిన ప్రార్థిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? లేదు గనుక నేను ఆశీర్వదింపబడట్లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఏమంటున్నాడు అక్కడ? రక్షింప నేరకు ఉన్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకు ఉన్నట్లు నా చెవులు మందము కూడా కాలేదు. నీలో కమిట్మెంట్ లేదు, నీలో నమ్మకం లేదు, నీలో విశ్వాసం లేదు. అవును, అటువంటి ఆ స్త్రీ ఆ రోజు దేవుడి సన్నిధికి వచ్చింది. ఎందుకు? అప్పులోని తప్పించుకోవడానికి. ఆ 3 గంటలు కూర్చొని ఏం చేస్తుంది? పక్క వాళ్ళు తూసులాడుతుంది. ఆడొచ్చాడా, ఆడేదన్నా నేను చెల్లిపోండా, ఆడు మా ఇంటికాడ నిలబడ్డా. ఇప్పుడు దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడగాలి. ఎటువంటి ప్రమాదంతో వచ్చిందో ఇంకా ఊసులేసుకుంది. దేవుడికి ఏం ప్రార్థన చేసింది ఆ స్త్రీ? లేదా పురుషుడు? ఆడి మీద ఉంది జాస. ఎవడి మీద? అప్పులోడి మీద. ఆడెవడు? అపవాది. అవును, చర్చ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు చాలా విచారంగా ఉంది. దైవజనుడు ప్రసంగం చేస్తున్నాడు, వింటూ ఉన్నాడు, ఆమె కనిపెడుతున్నాడు. అందరికన్నా ముందు వెళ్ళిపోయింది. ప్రార్థన కూడా చేయించుకోలేదు. దైవజనుడు అడిగాడు, బాబు ఆ యొక్క స్త్రీ వెళ్ళిపోయింది కదా, ఆమె చర్చికి వచ్చి ఎందుకు వెళ్ళిపోయిందంటే, ఆ పక్కన ఉన్న చెప్తారు కదా, ఆవిడకి అప్పు ఉందటండి, ఆవిడ పీకపోతుందటండి, ఆ అప్పులోడు భయపడిపోతుందండి అని. మంచిది. ఆ స్త్రీ వెళ్ళింది, ఇంట్లో కూర్చుంది, దొడ్డివైపు తలుపుకి తాళం వేసింది, ముఖ ద్వారానికి తాళం వేసి ఇంట్లో కూర్చుంది. మంచిది. అప్పులోడు వస్తాడు, పిలుస్తాడు, 2 తిడతాడు, వెళ్తాడు అనుకుంటుందే కానీ, నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, దేవుని సన్నిధి ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఎలాగని ముప్పుని తప్పిస్తాడని ఇప్పుడు ఆమె మనసులో అనుకోలేదు. ఎందుకంటే అటువంటి భక్తి. ఎందుకు అటువంటి భక్తి? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, దేవునికి నీకు ఏమడ్డు ఉన్నాయి చూడండి. ఆ క్రిందకి వెళ్తే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి నీకేమున్నాయి అడ్డు? నీ దోషాలు ఉన్నాయి. ఏంటా దోషము? దేవుని సన్నిధికి వచ్చావు, మోకరించలేదు, కన్నీరు కాచు, నీకున్న స్థితిని దేవునికి వివరించలేదు గనక అది దోషమే కదా. హల్లెలూయా. దేవునికి ప్రేమేందరా. ఇప్పుడు దేవునికి నీకును నీ దోషాలు అడ్డుగా ఉన్నాయి కనుక నీ ప్రార్థన ఆయన చెవి ఎద్దుకు చేరట్లా. వెంటనే దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పాస్టర్ గారు ఆమె ఇంటికి వెళ్ళారు. ఇంటికి తాళం వేస్తుంది. ఎందుకో తెలుసా? 10,000 రూపాయలు అప్పు అని తెలిసింది. సరే, ఏదేమైనా ఆమెకు ఒక ధైర్యం చెప్దాం, అంత భయం భీతులు ఉంది కదా, పోనీ అప్పులోడితో నేను మాట్లాడుతాను అనుకున్నాడేమో దైవజనుడు. వెళ్ళాడు, ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఆవిడ పేరేటి పిలుస్తున్నాడు కానీ ఆవిడికి అప్పులోడు స్వరంలాగే వినబడుతుంది కానీ పాస్టర్ గారి స్వరంలా వినబడలేదు. ఎందుకంటే ఆవిడ ధ్యాస అదే. ఏమండి, దేవుని సన్నిధిలో నువ్వు ఏ ధ్యాసలో ఉంటే అదే ధ్యాసతో వెళ్ళిపోతావు. దేవుని మీద ఆశపడి ధ్యాసలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇతర ధ్యాసలతో వచ్చావనుకో, ఇతర ఆలోచనలతో, ఆ ఆలోచనలతోనే మళ్ళీ పోతావు. ఇప్పుడు దైవజనుడు ఇంటి చుట్టూ తిరిగి పిలుస్తున్నాడు, అమ్మా అంటే అప్పులోడు అనుకుంటుంది, అమ్మ వచ్చాడు నాయనీడు, నేను అనుకున్నా నేను వస్తాడని. పెండర్ ఆఫ్ సైలెన్స్ ఉంది. పిలిచాడు, దైవజనుడు వెళ్ళిపోయాడు. ఆ పక్క వాళ్ళు అడిగాడు, ఏవో నాయన ఉదయాన్నే వెళ్ళింది, చర్చికని వెళ్ళింది, మళ్ళీ తిరిగి రావడం మేము కూడా చూడలేదు. ఆవిడ ఎలా దూరిపోయిందో అందరు కనిపెట్టుకుని ఉంటారా? మంచిది. హల్లెలూయా. దేవునికి ప్రియమైన ఆ మరుసటి దినము మరలా పాస్టర్ గారు వెళ్ళేసరికి ఆమెను అడిగి, అమ్మా నేను వచ్చాను మీ ఇంటికి. పాస్టర్ గారు మీరు వచ్చారా? అవునమ్మా వచ్చాను, నువ్వేదో అప్పులతో బాధపడుతున్నావట, నీ గురించి ఒకరితో మాట్లాడాను, నేను మధ్య నుండి వాళ్ళతో నేను అప్పు తీర్చుదామని అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అయ్యో పాస్టర్ గారు అంత పని అయిపోయిందని అంటుందండి.
చూసావా ఎంత ఆశీర్వాదం పోయిందో. పాస్టర్ గారికి వివరం తెలుసు. ఎవరో చర్చిల వాళ్ళు రిక్వెస్ట్ చేశాడు, అయ్యా ఆమె అంత చాలా భయంకరమైన స్థితిలో ఉంది, చాలా మంచి ఆవిడ, ఆమె తీరసకపోతే నేను తీరుస్తాను అప్పును, కొద్దిగా ఆమెకు సహాయం చేయండి. ఓకే అన్నారు. ఆ శుభవార్త చెప్పడానికి పాస్టర్ గారు వెళ్తే ఈమె తలంపులో ఉంది, అప్పులోడు తలంపులో ఉంది. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా తలంపుల వంటివి కాదు మీ తలంపులు, నా మార్గముల వంటివి కాదు మీ మార్గములు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్రాంతి దినము దేవునికి ఇవ్వండి. ఆదివారము క్రైస్తవుడు అనేవాడు దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడే మీ ఫ్యూచర్స్ బాగుంటాయి, అప్పుడే మీ భవిష్యత్తులు బాగుంటాయి. ఎందుకంటే నా యేసయ్య ఇక్కడ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. 6 దినాలు సృష్టిని సృజించి 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు కనుక ఆదివారమునకు విశ్రాంతి దినమని పేరు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీవెక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలి. 6 దినాలు ఎటువంటి భారాలను మోసావో, 6 దినాలు ఎటువంటి కష్టాలు పడ్డావో, 6 దినాలు ఎటువంటి అవసరతలు కలిగి ఉన్నావో వాటన్నిటిని దేవుని సన్నిధిలో విన్నవించుకోగలిగితే, వివరించుకోగలిగితే దేవుడు నీ ఆశను తీర్చి నిన్ను తృప్తిపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అటువంటి ప్రార్థన ఉందా? అడగండి దేవుణ్ణి. దేవుడెవరో? మన తండ్రి. తండ్రిని అడిగేటట్టు అడగండి. మన్ను నిన్ను స్తుతించదనైనా, పాతాళములు నీకు ఘనత రాదు ప్రభువా, నేను బ్రతుకుంటే నీ సాక్షిగా నిలబడతాను నాయనా, ఒక అద్భుతం చేయి నా జీవితంలోని కన్నీరు కార్చి ప్రార్థించే రోజులు జీవితం ఉందా నీకు ప్రియ సహోదరి సహోదరుడా? అలా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు, విశ్రాంతి దినము ఘనముగా ఆచరించండి, విశ్రాంతి దినం వ్యాపారాలు చేయకండి, విశ్రాంతి దినం ఈ లోకానుసరి వార్తలు చెప్పుకోకండి, విశ్రాంతి దినమును నిన్ను ఆదరిస్తాను, విశ్రాంతి దినమున నిన్ను ఆదరింపజేస్తాను, విశ్రాంతి దినమున ఉన్నతమైన స్థలముల మీద నిన్ను ఎక్కించి ఘనపరుస్తాను అంటాడు యేసే. దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారం అంతటి ఆశీర్వాదకరమైన దినము తెలుసండి. ఆదివారం అంత ఆశీర్వాదకరమైన దినము. మా పిల్లలు చిన్నోళ్ళు అయినప్పుడు కూడా ఆదివారం ఆ ముందు రోజు ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళి ఆ మరుసటి రోజు మరలా 6 గంటలకి ఇంటికి వచ్చి వంట చేసుకొని మరలా పిల్లలు భుజం మీద వేసుకొని వెళ్ళేవారు తగరపాల్స ప్రాంతానికి. ఆదివారం మిస్ అవ్వకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారం మిస్ అయితే మన జీవితం ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. లేదు అలా జనాలకి. ఆదివారం మన చేతుల్లో ఉంది కదా. దేవునికి మహిమ కలుగును గాక. దానిని బట్టి ప్రభు యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, మాట్లాడిన ప్రతి మాటను విన్నావు గనుక ప్రార్థన చేయి. ప్రభువా, ఆదివారం నాకు ఈయనైనా, ఆదివారం అపవాది దొంగిలించకూడదు ప్రభువా, ఆదివారం నీ సన్నిధిలోనే ఉండాలి ప్రభువా, ఆదివారం నీతోనే గడుపుతాను ప్రభువా, ఆదివారం నీతోనే మాట్లాడుతాను ప్రభువా, ఆదివారం నీ సన్నిధి కాంతిని, ఆదివారం నీ ముఖ కాంతిని పొందుకుంటాను ప్రభువా, ఆదివారం నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తాను ఆయన, ఆదివారం నాకు ఇవ్వ ప్రభువా, ఎటువంటి అడ్డులు ఆటంకాలు వచ్చినా, ఎటువంటి నా ప్రాణం పోయినా నేను ఆదివారం నీ సన్నిధిలో ఉంటాను ప్రభు. ప్రార్థన చేయగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆనందింపజేస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థలంలో ఎక్కిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క గొప్ప దీవెనల ఆశీర్వాదాలు పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులనైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈనాటి ఆత్మసిద్ధ పాటు కూడిక ద్వారా విత్తిన వాక్యము నాయన 30 కాక 60 కాక 100 పంటకు సహాయం దయచేయండి. నీరు కట్టండి. అలాగే ప్రభా తండ్రి ముండ్ల కంచెలలో నాయన తండ్రి ప్రభ రాతి నేలలలో నాయన తండ్రి ప్రభ త్రోవ పక్కన పడకుండా సారవంతం నేలపడి బలముగా నాటుకుని ఫలభరితముగా ఫలించి సహాయమును దయచేసి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకుంటారని మా ప్రియ రక్షకుడు ప్రాణేశ్వరుడు నైనా నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవునికి ప్రార్థన చేద్దాం.